ఇకపై విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఎక్కడ కనిపించినా సహించేది లేదు, ఊరుకునేది లేదు అంటూ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎందుకంటే గంజాయి వల్ల యువత చెడుతో పడుతుందని ఆలోచించి, తద్వారా నేరాలు కూడా పెరిగిపోతున్నాయని ఆలోచించి గంజాయి శాశ్వతంగా నియంత్రించేది, మాదక ద్రవ్యాలు లాంటి ఏమన్నా కూడా సహించలేది లేదని మరి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతే అనుకున్నదే తడువుగా మరి విజయవాడ మొత్తం గాలింపు చర్యలు చేపట్టి ఎక్కడ గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయాలు చేస్తున్నారో అని గమనించి దాదాపు 17 మందిని అదుపులో తీసుకొని వారి నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని మొత్తానికి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించారు. ఇక్కడతో ఆగదు. గంజాయి విక్రయించాలంటేనే భయం పుట్టేలాగా పోలీసులు కఠినమైన సెక్షన్లు కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నియంత్రణ కోసం, మాదక ద్రవ్యాలు నియంత్రణ కోసం 100 రోజుల వ్యవధిలోనే గంజాయిని పూర్తిగా శాశ్వతంగా నియంత్రించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగానే విజయవాడ నగరంలో దాదాపు 17 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కనిపిస్తుంది. మరి ఆ వివరాలు, మరి ఫోటోలు మీరు చూడండి. ఇప్పుడు విజయవాడలోని ఏ రెస్టారెంట్లో చూసినా నిల్వ ఉన్న మాంసంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టుగా తెలుసుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఈ సందర్భంగా దాడులు నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారో తెలుసా? అత్యధికమైన ప్రజలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతానికి వెళ్లి దాడులు నిర్వహించారు. ఆ దాడులు ఎక్కడ కాదు, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఎదుర్కొంటా ఉన్న ఈట్ స్ట్రీట్ లోని కొన్ని రెస్టారెంట్లలో నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించారు. అదేవిధంగా బిర్యానీ కూడా ఎలా పడితే అలా ఇస్తున్నట్టుగా తెలుసుకున్న నేపథ్యంలో వెంటనే వాటిని శాంపిల్స్ ని తీసుకెళ్లి పంపించడం జరిగినట్టుగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో రెస్టారెంట్లు, హోటల్లో నడిపే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేశారు. నిల్వ ఉన్న మాంసం కనుక ప్రజలకి ఎలాగైనా ఇవ్వాలని చూస్తే, ప్రజారోగ్యంతో చెలగాట మాడితే అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళు, మరి రెస్టారెంట్లు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో నిర్వహించినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ నిల్వ ఉన్న మాంసమే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్య కాలంలోనే అజిత్ సింగ్ నగర్లోని ఓ మదర్సాలో జరిగిన ఘటన మరవక ముందే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సింది పోయి మళ్ళీ అదే రీతిలో నిల్వ ఉన్న మాంసాన్ని ప్రజలకి చేసేద్దామని చూస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గౌస్ మొహిద్దీన్ హెచ్చరించారు. విజయవాడ నగరం అంటే 3 కాలువలు. 1 రైవస్ కాలువ, 2 ఏలూరు కాలువ, 3 బందర్ కాలువ, 4 బుడవి. 3 కాలువలు ప్రధానం. విజయవాడ నగరం ఈ 3 కాలువల మీదుగానే ఉందని చెప్పుకోవాలి. అటువంటి విజయవాడ నగరంలోని ఆ 3 కాలువల పైన దృష్టి పెట్టారు కొత్తగా వచ్చిన కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఎలా దృష్టి పెట్టారంటే, కాలువ గట్లు పరిశుభ్రంగా ఉండాలి, సుందరవనంగా ఉండాలి, చూడంగానే పచ్చదనంతో నిండిపోవాలి, ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, వెంటనే పచ్చదనం పరిశుభ్రత మీద ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ధ్యాన్ చంద్ర వచ్చిన మొదటి రోజునే, సంతకం పెట్టిన సాయంత్రమే మరి అన్నా క్యాంటీన్ సంబంధించిన పనులను పరిశీలించారంటే ఆయన పనితీరు మనం చూసుకోవచ్చు.
ధ్యాన్ చంద్ర బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువల్లో మరి ఏవైతే కెనాల్ బోటింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎలా ఉంటుందంటే ఆదివారం సెలవు దినాల్లో ప్రజలు ఆహ్లాదభరితమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ కెనాల్ బోటింగ్ కార్యక్రమం కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా మరి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఖచ్చితంగా ఒక స్టాండ్ బై చేస్తారు. 100% తమకి ఆనందంగా ఉందని చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు విజయవాడ నగరంలో పర్యాటక ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక భవానీ ద్వీపం, రాజీవ్ గాంధీ పార్క్, ఒక గాంధీ హిల్, ఒక కొండపల్లి. ఇలా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం. కానీ ఆహ్లాదభరితమైన వాతావరణం కావాలంటే మరి ఇలాంటి బోటింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకోవచ్చని ఒక ఆలోచన చేశారు కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఆయన చెప్పినట్టుగానే ఆ బోటింగ్ కార్యక్రమాన్ని స్వయంగా చూసి మరి మీరు వెనకాల వస్తున్న వీడియో చూస్తే మరి బోటింగ్ కార్యక్రమం ఎలా చూడండి, అసలు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా ప్రజలు కూడా చక్కగా ఒక కాలువలో మంచి చుట్టూతా ఆహ్లాదభరితమైన వాతావరణం, పచ్చదనం, పరిశుభ్రత ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటూ వెళ్ళేలాగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అతి త్వరలోనే మన విజయవాడకి కెనాల్ బోటింగ్ రాబోతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఆ వివరాలు త్వరలో మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. మరి బెజవాడ న్యూస్ బీటీవీని మరి ఇప్పటివరకు వీక్షించారు కాబట్టి ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. మంచి వార్తా ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకయ్య.